గురుభ్యో నమః. పేరు రామరాజు. జన్మతః మహబూబాబాద్, వరంగల్ జిల్లా. వృత్తిరీత్యా హైదరాబాద్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నా విద్యాభ్యాసం అంతా లండన్లో జరిగింది. బాల్యం అంతా గురుకులంలో జరిగింది. సో సడన్గా 2000 బికాజ్ ఇతర దేశాలు ఎక్కువగా వెళ్ళి ఆపరేషన్స్ అవి బ్రెయిన్ సర్జరీ చేసి వస్తూ ఉంటాను. మొన్న పోయిన సంవత్సరము అమెరికాలో చాలా గందరగోళంగా ఉండి ఆ ఫుడ్ పడక అంత గందరగోళం అయ్యి డిసెంబర్లో నా వెయిట్ తగ్గడం మొదలైంది. సో మార్చిలో చూసుకుంటే 50కి వచ్చేసాను. 50కి సార్, 67 నుంచి 17 కేజీలు తగ్గారు 17 4 నెలలు. అవును. సో అప్పుడు డౌట్ వచ్చేసింది ఫ్రెండ్స్ అందరు, ఎందుకంటే నేను మార్నింగ్ 3 o'clock లేస్తాను, యోగ సాధన చేస్తాను. మీరు వెయిట్ తగ్గుతున్నారు సార్, చూసుకోండి అని. అప్పుడు వెయిట్ తగ్గేసరికి యశోదాలో తెలిసి, ఎందుకంటే మాది నిమ్స్ హాస్పిటల్, నిమ్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇప్పుడు పూర్తిగా పోయింది. సో అక్కడికి వెళ్తే ఆయన అన్ని మందులు అవి ఇవి ఏసీలో బికాజ్ ఇది నా ఫీల్డ్ కాదు. గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈజ్ నాట్ మై ఫీల్డ్, నాది ఓన్లీ ద బ్రెయిన్కి సంబంధించింది. సో ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది, మెడిసిన్స్ ఎక్కువగా ఇస్తున్నారు, ఇంజక్షన్లు ఇస్తున్నారు. సడన్గా ఈ క్యాంప్ అయిన 5వ రోజుకి నా మిత్రుడు ఒకడు, ఆయన జిఎస్ రావు అని, ఆయన ఏమన్నారంటే, రాజు మీరు అక్కడికి వెళ్ళండి, చెప్పదా చేయకుండా ఒక బ్యాగు, ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చేసాను. వచ్చిన రోజు 6వ రోజు సాయంకాలం వచ్చాను. ఆ రోజు యాజ్ యూజువల్గా ఏమిస్తారో అది. మరుసటి రోజు ఎందుకంటే 2 రోజులు భోజనం చేయలేదు, బాగా పుష్టిగా తిన్నాను, అంత కక్కేసుకున్నాను. దెన్ సార్ ఇమ్మీడియట్గా గుర్తుపట్టేసి ఫాస్టింగ్లో పెట్టాడు గురువారు. సో ఫాస్టింగ్లో పెట్టాడు. పెయిన్ 80% తగ్గింది, 80% కడుపులో పెయిన్ లేదండి, కడుపులో పెట్టి. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, స్వామీజీ ముందు గురుజీ ముందు, న్యాచురోపతి, ఇట్ ఈజ్ ఓన్లీ న్యాచురోపతి, నాట్ హాలోపతి. ఇప్పుడు ప్రాపంచిక విషయాల్లో పడి మనుషులంతా తినడం, తాగడం, దేనికో అలవాటు అయిపోయారు. సో తట్టుకోలేక మెడిసిన్ తీసుకుంటున్నారు, ఇంజెక్షన్ తీసుకుంటున్నారు. దీనికి తట్టుకోవాలంటే చాలా విల్ పవర్ ఉండాలి. న్యాచురోపతికి తట్టుకోవాలంటే విల్ పవర్ ఉండాలి. వాడు అర్జునుడు సాధన చేస్తాడు, ఏది పాశుపతాస్త్రం కోసం, ఘోర తపస్సు. సరే అల్టిమేట్గా యుద్ధం జరుగుతుంది, అతనికి అస్త్రం ఇస్తాడు. సో న్యాచురోపతినే విశ్వసించండి. మీరు నేనేమంటానంటే న్యాచురోపతి. ఇప్పుడు నేను గ్లోబలైజేషన్ చేస్తాను, న్యాచురోపతి విశ్వసిస్తాను, విశ్వవ్యాప్తం చేస్తాను నాకున్న పరిజ్ఞానంతో. సో అక్కడ 0.4 సెంటీమీటర్ల గుండ్లు అయినాయి, ఎడమకి కుడికి. తర్వాత క్రానిక్ డిహేరియా అంటే కంటిన్యూస్గా విరోచనాలు. అప్పుడు మళ్ళీ మూత్ర విసర్జన చేసేటప్పుడు మండడం, ఈ తిప్పడం, ఈ వీటితోనే నేను వచ్చాను. ఇప్పుడు ఆ ఫాస్టింగ్లో ఉన్నాను కాబట్టి నేను ఇంత జనరల్గా మాట్లాడుతాను, కానీ ఇంత ఎనర్జీ ఉందంటే అసలు నాలో ఎలాంటి ఇది లేదు. సో దిస్ ఈజ్ వాట్ మై ఎక్స్పీరియన్స్, నా అనుభవం ఇది. ఎన్ని క్యాంపులు పెట్టినా ఐ విల్ అటెండ్.